వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పందిరి నాగిరెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలోని ఎంఎస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ల కోసమే కేసీఆర్ ఉచిత కరెంటు పేరుతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 10 గంటలకు మించి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్లలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే విద్యుత్ పేరుతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాల అంశాలు మనం చూస్తున్నాం. ప్రజలు కొన్ని సమస్యల మీద స్పందించేటప్పుడు మనం కొన్ని రకాలుగా యువతలు కూడా ప్రతిస్పందన కూడా దాని వెనకాల ఉన్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆవేదనతో చెప్తున్నటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఈ రాష్ట్రంలో కరెంటు 24 అవర్స్ ఇస్తామని చెప్పేసి అక్కడ అయినట్టు సమాధానానికి జవాబు ఖచ్చితంగా 24 అవర్స్ ఇస్తాం, కానీ జనరల్గా అవసరాల మేరకే కరెంటు ఇస్తామని చెప్పడం అంటే అనవసరంగా కరెంట్ ఇచ్చేసి కమిషన్ల కోసం చేయం, మేము రైతాంగానికి ఎంతవరకు అవసరమైతే అంతవరకు అవసరం ఇస్తామని చెప్పేసి అని ఒక చర్చాగోష్ఠి జరిగింది. అక్కడ కరెంటు ఉచిత కరెంటు కాంగ్రెస్ పేటెంట్. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓ సరైనటువంటి ఒక ప్రాతిపదికగా ఓ ప్రజాస్వామ్యయుతంగా గత 60 సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని రంగాలను కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పరిపాలనలో లోపాలు అనేవి లేవు. ఆ క్రమంలోనే ఈ దేశంలో ఆహార సమస్య ఉందని చెప్పేసి వ్యవసాయదారునికి కావాల్సినటువంటి నీటి సౌకర్యాలు ఇవ్వడం కోసం అనేక రకాల ప్రాజెక్టులు కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవన్నీ మర్చిపోయి మరి పిల్లొచ్చి గుడ్డు నెక్కిరించినట్టు తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఎంత పెద్ద ఎత్తున సాక్రిఫైస్ చేసిందో పార్లమెంటు గేట్లు కూడా బంద్ చేసి తెలంగాణ ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, దేశంలో కూడా అధికారంలోకి వస్తుంది. కరెంటు 24 అవర్స్ ఇట్లేదు, 8 గంటలకు ఇస్తా అని చెప్పేసి ఎక్కడ గోటికాడ నక్కలక్క ఎదురు చూస్తూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. కరెంటుని ఆదా చేసుకోవడంతో పాటు కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు ఇవాళ కరెంటు బిల్లులతోటి ఇవాళ ఏసీడీ ఛార్జీలతోటి డెవలప్మెంట్ ఛార్జీలతోటి ఇవాళ కరెంటు వైర్లు కొనుక్కునే పరిస్థితి లేదు, కాసారాలు కొనుక్కునే పరిస్థితి లేదు. కరెంటు డిపార్ట్మెంట్లో రైతాంగం తీగలు మొత్తం కూడా భూముల మీదకి ఏలాడుతూ అక్కడ ట్రాక్టర్లు తల్లుతూ మనుషులు చచ్చిపోతూ గేదెలు చచ్చిపోతూ ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి పశుపక్షాదాలన్నీ కూడా చచ్చిపోతా ఉన్నాయి. వైర్లు లేవు, వైర్లు దిగి ఇళ్ల మీద పడుతున్నాయి, మనుషుల మీద పడుతున్నాయి. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం కరెంటు డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టొచ్చు.